ఈరోజు మార్చ్ 23 అండి. మనకి సెప్టెంబర్ 15న మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో మనకి ఇంకా మార్చ్ 24 నుంచి సెప్టెంబర్ 14 వరకు 175 గోల్డెన్ డేస్ ఉన్నాయి. ఈ వీడియోలో 10 గంటలు 10 నెలలు. మనకి జీవితంలో ఈ 10 గంటలు 10 నెలలు ఇంపార్టెంట్. రోజుకి 10 గంటలు చదివి 10 నెలల పాటు చదివితే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో మనకి నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్లో మనకి ప్రిలిమినరీ జరిగిపోతుంది. జనవరిలో మెయిన్స్ అయిపోతుంది. ఇంకేం డౌట్ లేదు. ఎందుకంటే మీకు 6 నెలలు ముందుగా చెప్పారు నోటిఫికేషన్ ఇస్తున్నాం సెప్టెంబర్ 15 అని. సో అందుకని మనం ఖచ్చితంగా మన జీవితం కోసం, మన జీవితంలో 35 సంవత్సరాలు గవర్నమెంట్ ఉద్యోగం జీవితం కోసం ఒక 10 నెలలు రోజుకి 10 గంటల చొప్పున కష్టపడలేమా? కష్టపడాలి. కష్టపడితే ఆ 35 సంవత్సరాల గవర్నమెంట్ జీవితం, 35 సంవత్సరాల గ్రీనింగ్, 35 years గ్రీనింగ్ లైఫ్ మనదవుతుంది. దానికి మనం కష్టపడాల్సింది 10 గంటలు రోజుకి చొప్పున 10 నెలలు. మీరే ఆలోచించండి. 35 సంవత్సరాల ఒక గెజిటెడ్ ఆఫీసర్ లైఫ్ కోసం 10 నెలల పాటు 10 గంటలు కూడా కష్టపడకుండా దాన్ని ఆశించడం చాలా తప్పు. సో అందుకని మీరు 10 గంటలు అనేది ఎక్కువేమో అనుకోకండి. 10 నెలల్లో 10 గంటలు మీరు స్ప్లిట్ చేసుకుంటే యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇన్ జనరల్గా చెప్తున్నా, మార్నింగ్ 6 o'clock లేచారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 o'clockకి లేచి వాకింగ్ ఏదో చేసి చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి స్నానం చేసి అంతా అయిపోయింది. 6 to 8 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇది వాకింగ్, రన్నింగు, ఎట్సెట్రా అండ్ బ్రేక్ఫాస్ట్, ఫ్రెష్ అప్ అంతా కూడా. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి 8 నుంచి మీరు ఇన్ జనరల్గా యూ హ్యావ్ టైమ్ అప్ టు 1 o'clock. 5 hours ఉంది కదండి ఇక్కడ. సరే 1 to 2 లంచ్ బ్రేక్, 1 to 2 లంచ్ బ్రేక్, ఇది ఒకటి తీసేయండి పక్కకి. నెక్స్ట్ మళ్ళీ 2 నుంచి సపోజ్ 5 o'clock వరకు చదివారు అనుకుందాం. ఇక్కడ ఒక 3 hours. మళ్ళీ 5 to 6 బ్రేక్ తీసుకోండి. 5 to 6 బ్రేక్. మళ్ళీ 6 to 8:30. చూసారా, 10.5 hours. 8:30 వేస్తున్నాను నేను. మీకు ఇక్కడికే 2.5 hours, అంటే ఇక్కడికే 10.5 గంటలు వచ్చేసింది. మీరు చూసారు కదా. 6 నుంచి 6 గంటలు లేచి 8 గంటల దాకా మీరు ఫ్రెష్ అప్ అవ్వండి. వాకింగ్, రన్నింగ్ చేసుకుని వచ్చి ఇంటికి వచ్చి లేకపోతే రూమ్కి వచ్చో లేకపోతే హాస్టల్కి వచ్చో బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయిపోండి. 8 నుంచి 1 గంట దాకా చదవండి. 5 గంటలు అంతే కదా. 1 to 2 లంచ్ బ్రేక్ తీసుకోండి. 2 నుంచి మళ్ళీ 5 గంటల దాకా చదవండి. 3 గంటలు. 5 + 3 8. మళ్ళీ 5 to 6 బ్రేక్ తీసుకోండి. టీ తాగండి, ఫ్రెష్ అవ్వండి, ప్రశాంతంగా అలాగా లైట్ వాకింగ్ చేయండి కావాలంటే. మళ్ళీ 6 to 8:30 2.5 hours చదవండి. మళ్ళీ 8:30 to 9:30 డిన్నర్ చేయండి. 10:30కి 10 గంటలకి ఎప్పుడో పడుకోండి. 8 గంటలు. అర్థమైందా? సో అలాగా మీకు చేతిలో కళ్ళెదురుగుండా మీకు 10.5 గంటలు ఉంది. వీ కెన్ డూ ఇట్. చేయగలుగుతాం. దేనికోసం చేయాలి? 35 సంవత్సరాల, అంటే 30 నుంచి 35 జనరల్గా మీరు ఎగ్జామ్స్ రాసే ఏజ్ 27 to 32 years ప్రైమ్ ఏజ్. అదే 32 years అతను అయితే 30 సంవత్సరాలు 62 ఏళ్ళకి. అదే 27 years అయితే 35 years 62 సంవత్సరాలకి. సో అలాగా 35 సంవత్సరాల గ్రీనింగ్
గ్రీన్ పెట్టాలా? గ్రీన్ అదిగోండి గ్రీన్ ఇంక్ కోసం రోజుకి 10 గంటలు చొప్పున ఒక్క 10 నెలలు కష్టపడలేమండి గ్రీన్ ఇంక్ కోసం? ఏమంటారు? నేనైతే గ్రీన్ ఇంక్తోనే సంతకం పెడుతున్నా. మరి ఇలాగా గ్రీన్ ఇంక్ 20 ఇవాళ పెట్టావు సంతకం. 23 23 ఇవాళ 23 ఇవాళ సంతకం పెట్టా. ఓకే. సో ఆ గ్రీనింగ్ కోసం మీరు జస్ట్ 10 hours చదవాలి కదండి. సో చదవండి 10 నెలల పాటు, అంతే. జస్ట్ 10 months. సో 10 months యూ హ్యావ్ టు వర్క్. ఈ వర్క్ చేయకుండా మీరు ఈ గ్రీనింగ్తో సంతకం పెడదామన్న ఆశలు పెట్టుకోవద్దు అసలు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు 10 గంటలు అంటే పెద్ద బ్రహ్మాండం ఏం కాదుగా, మీకే కనపడుతుంది కదా. ఆన్ అండ్ యావరేజ్గా సపోజ్ 6 గంటలకు లేచారు, 8 గంటల దాకా రన్నింగ్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి 8 గంటల నుంచి కూర్చుంటే 1 గంట దాకా చదవచ్చు. మామూలుగా ప్రైమేజ్ చదవాలి కూడా. 5 hours కూర్చుని చదవలేకపోతే పోనీ ఒక 10 minutes బ్రేక్స్ ఉంటాయనుకోండి మధ్యలో. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ కైండ్ ఆఫ్ బ్రేక్స్. ఇలా ఫెవికాల్ వేసుకుని కూర్చోమని అంటలేదు నేను. 8 to 1 స్టడీలో ఉంటాం. 1 to 2 లంచ్ బ్రేక్. 2 to 5 ఒక 3 గంటలు ఒక సబ్జెక్టు చదవచ్చు కదా. ఇక్కడ 3 గంటలు, ఇక్కడ 5 గంటలు. మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి 8:30 దాకా చదవచ్చు కదండి. ఇంకో 2.5 గంటలు, మొత్తం 10.5 గంటలు వచ్చేసిందా లేదా చెప్పండి. సో అది మీరు చేయాల్సిన పని. ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ Group 2, యూ హ్యావ్ టు రీడ్ ఫర్ 10 hours మినిమం ఫర్ జస్ట్ 10 months. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబరు నోటిఫికేషన్ వస్తుంది. అక్టోబర్, నవంబర్లో ప్రిలిమినరీ ఉంటుంది. డిసెంబరు, జనవరిలో మెయిన్స్ అయిపోద్ది. సో దీనికి టార్టాయిస్ అవతారం ఎత్తాలి. ప్రతిరోజు అలా నడుచుకుంటూ వెళ్ళడమేనండి. టార్గెట్ అప్పుడే వస్తుంది. ఓకే. సో దిస్ ఈజ్ మై టెలిగ్రామ్ గ్రూప్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు కావాలంటే జాయిన్ అవ్వండి. అండ్ ఇది నా యాప్లో ఐఎమ్ గివింగ్ యూ అట్ ప్రెజెంట్ దిస్ కోర్సెస్. ఏన్షియంట్ హిస్టరీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయించాను ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. అలాగే ఈ రెండు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే ఉంటాయి. మోడర్న్ హిస్టరీ వచ్చేసి మీకు March 31 కల్లా రెడీగా ఉంటుంది. దిస్ ఈజ్ ఇండియన్ పాలిటీ ఇన్ ఇంగ్లీష్ మీడియం. నేను కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బేర్ యాక్ట్ అంటే ఆర్టికల్స్తో పాటు, అలాగే లక్ష్మీకాంత్ గారి పుస్తకం, ఇంకా అరిహంట్ అని, అలాగా 3-4 పుస్తకాలు కలిపి అన్నీ రాసి మెటీరియల్ తయారు చేసి అట్ ద సేమ్ టైం మీకు 1800 క్వశ్చన్స్ ప్రాక్టీస్ PYQ అండ్ MCQ మీకు ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, బట్ ఎక్స్ప్లెనేషన్ అంతా తెలుగే. అంటే ఎక్స్ప్లెనేషన్ అంటే నేను తెలుగులోనే మాట్లాడతాను. ఇప్పుడు మీతో ఎలా మాట్లాడతాను అలాగే మాట్లాడతాను. బట్ పదాలు అంటే ఫండమెంటల్ రైట్స్ అని అంటాను, ఎందుకంటే నోట్లోంచి గబుక్కని ప్రాథమిక హక్కులు అన్నది రాదనమాట. సో ఆ విధంగా మీకు టోటల్ ఎక్స్ప్లెనేషన్ అంతా తెలుగులోనే ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్. దిస్ ఈజ్ ఇండియన్ పాలిటీ. అలాగే ఏపీ హిస్టరీ మాత్రం తెలుగు మీడియంలో చెప్పడం జరిగింది, తెలుగు మీడియంలోనే రాయడం జరిగింది. ఎందుకంటే మనకి ప్రధానంగా ఏపీ హిస్టరీ క్వశ్చన్స్ నేను 2008 నుంచి రాస్తున్నాను. Group 2 2008 రాశాను, 2011 రాశాను, 2012 రాశాను, 2016 రాశాను, 2018 రాశాను, 2023 కూడా చూశాను. సో ఈ 6లో మొత్తానికి మనకి ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి? 450 క్వశ్చన్లు ఉన్నాయి, అంతే కదండి. ఏపీ హిస్టరీలో 75 into 6 450 క్వశ్చన్స్. మీకు ఈ 450 క్వశ్చన్లని నేను BSL హనుమంతరావులో చూపిస్తా, తెలుగు అకాడమీలో చూపిస్తా,
పి రఘునాథరావు అని ఒక పుస్తకం ఉంటుంది, అందులో చూపిస్తా. ఇంకొక ఫోర్త్ బుక్ ఒకటి ఉంటుంది, అందులో కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఈ విధంగా నేను కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఈ 4 పుస్తకాల్లోంచే మనకి క్వశ్చన్లు వస్తున్నాయి అన్నమాట. ఈ 450 క్వశ్చన్స్ అంటే 100% అని కాదు, కానీ 99%, 98% అనుకోండి, పోనీ 97% అనుకోండి. అంటే 450లో 97% అంటే సమ్వేర్ అరౌండ్ 430 క్వశ్చన్లు వేసుకోండి, అంతే కదా. సో అలాగా ఈ 4 పుస్తకాల్లోంచి మీకు ఐ కెన్ షో యూ ద లైన్స్, అంటే ఎక్కడ క్వశ్చన్ పికప్ అయిందనేది ఐ కెన్ షో యూ క్లియర్లీ ఇన్ మై కోర్స్. ఆ కోర్స్ అలాగా నేను మీకు చెప్పడం జరిగింది. సో దట్ ఈజ్ ఏపీ హిస్టరీ. ఇంకా చివరికి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఇంగ్లీష్ మీడియంలో 1809 అది అమౌంట్ అది. సో మీరు ఇక్కడ ప్రస్తుతానికైతే ఇండియన్ ఎకానమీ 3 యూనిట్స్ రెడీగా ఉన్నాయండి. యూ కెన్ స్టార్ట్ అండ్ ఫినిష్ 3 యూనిట్స్. ఏపీ హిస్టరీ కూడా రెడీగా ఉంది, యూ కెన్ స్టార్ట్ అండ్ ఫినిష్. పాలిటీ కూడా రెడీగా ఉంది, యూ కెన్ స్టార్ట్ అండ్ ఫినిష్. ఏన్షియంట్ హిస్టరీ రెడీగా ఉంది, యూ కెన్ స్టార్ట్ అండ్ ఫినిష్. మీడియవల్ హిస్టరీ రెడీగా ఉంది, యూ కెన్ స్టార్ట్ అండ్ ఫినిష్. సింపుల్, యూ కెన్ జస్ట్ స్టార్ట్ అండ్ ఫినిష్ ఆల్ సబ్జెక్ట్స్. ఏపీ ఎకానమీ వరకు మాత్రం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద సర్వే. ఏపీ ఎకానమీ సర్వే వరకు వెయిట్ చేయాలి. ఇండియన్ ఎకానమీకి వచ్చేసరికి మనకి కరెంట్ ఎకానమీ ఉంటుంది కాబట్టి నేను మంత్లీ చెయ్యాలి. ఐ విల్ స్టార్ట్ లేటర్. అలాగే పాలిటీలో కూడా మనకి కరెంట్ పాలిటీ ఉంటుంది. ఐ విల్ డిపెండ్ ఆన్ విజన్ ఐఏఎస్ కరెంట్ మంత్లీ మ్యాగజైన్ మీద డిపెండ్ అయ్యి వాటిని మీకు నేను డీకోడ్ చేసి మీకు ఆ మంత్లీ మ్యాగజైన్ సబ్జెక్ట్ వైజ్, ఇప్పుడు ఇండియన్ ఎకానమీలో ఎకానమీ పార్ట్ ఉంటుంది మనకి విజన్ ఐఏఎస్లో, ఐ విల్ డీకోడ్ దట్ అండ్ ఐ విల్ పుట్ ఏ వీడియో ఆఫ్ ఎవ్రీ మంత్. అలాగే పాలిటీ కూడా మనకి పాలిటీ సెక్షన్ ఉంటుంది విజన్ ఐఏఎస్లో, దాన్ని కూడా నేను డీకోడ్ చేసి ఏం చదవాలి ఎలా చదవాలి అనేది ఒక వీడియో చేస్తాను. అండ్ ఐ ప్రొవైడ్ పీడిఎఫ్ ఆల్సో. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ గెట్ ఇట్ జిరాక్స్డ్ అండ్ యూ కెన్ రీడ్. ప్రస్తుతానికైతే మాత్రం మీకు ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ కూడా రెడీగా ఉన్నట్టేలేండి. 31st మీకు కోర్స్ లాంచ్ అయిపోద్ది. అంటే ఇంకా ఎక్కిస్తున్నా, అన్పబ్లిష్ చేయాలంతే. దట్ విల్ బీ రెడీ బై March 31st. ఇంకా పాలిటీ అయితే కంప్లీట్ పాలిటీ సిలబస్, అంటే టోటల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఆల్ 395 ఆర్టికల్స్, నేచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్, మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మొత్తం టోటల్ సిలబస్ ఉంది. మీకు యాప్లో మీరు వెళ్ళి చూడొచ్చు. ఏపీ హిస్టరీ కూడా కంటిన్యూస్గా కంప్లీట్గా ఉంటుంది మీకు 5 యూనిట్స్. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్, షోయింగ్ యూ 450 క్వశ్చన్స్. అంటే మీకు ఆ 450 క్వశ్చన్లు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయో చూపిస్తూ నేను కోర్స్ చేయడం జరిగింది ఏపీ హిస్టరీ. అట్లాగే ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ 3 యూనిట్స్ అయితే మాత్రం బేసిక్స్, అంటే యాజ్ పర్ సిలబస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో ఉన్న బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది మీకు. దట్ విల్ బీ అప్డేటెడ్ బై కరెంట్ మంత్లీ మ్యాగజైన్ ఆఫ్ విజన్ ఐఏఎస్. దట్ ఈజ్ మై ప్రొఫైల్, దట్ ఈస్ ద కోర్స్. సో మీరు చేయాల్సింది 10 గంటలు చొప్పున రోజుకి 10 నెలలు కష్టపడితే మీకు 35 సంవత్సరాల గ్రీన్ ఇంక్తో సంతకం పెట్టడం జరుగుతుంది మీరు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. బాగా చదవండి. పుష్ యువర్ సెల్ఫ్. ఆరోగ్యం జాగ్రత్త. అంటే 6 to 8, 7 వాకింగ్ చెయ్యాలి, లేదా సాయంత్రం 5 to 6 అయినా వాకింగ్ చెయ్యాలి. నిద్ర ఒక 7 గంటల నుంచి 8 గంటల దాకా పడుకోవాలి. అవన్నీ మినహాయించుకుని 10 గంటలు చదవమంటున్నా. అంటే ఖచ్చితంగా మనం 7 to 8 అవర్స్ పడుకోవాల్సిందే ఈ 10 నెలలు. ఒక 1 అవర్ డెఫినెట్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాల్సిందే. ఈ 2 కంపల్సరీ. చక్కగా మంచి ఫుడ్ తినండి, బయట బజ్జీలు గట్రా తినద్దు, అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది 10 నెలల్లో. హెల్త్ ఇంపార్టెంట్, స్లీప్ ఇంపార్టెంట్, 10 గంటలు చదవడం ఇంపార్టెంట్. ఓకే, దట్ ఈజ్ యువర్ టార్గెట్ ఫ్రమ్. ఇంకా 175 గోల్డెన్ డేస్ అని అంటున్నాను.
ఎందుకంటే యూ హ్యావ్ టు కంప్లీట్ ఆల్ సబ్జెక్ట్స్ వన్ టైమ్ రీడింగ్ బిఫోర్ సెప్టెంబర్ 14th. సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత యూ మస్ట్ గో ఫర్ రివిజన్ ఆఫ్ ప్రిలిమినరీ సబ్జెక్ట్స్. ప్రిలిమినరీ మీకు నవంబర్ 1ని పెట్టచ్చు, నవంబర్ 8ని పెట్టచ్చు. ఎక్కువ టైం ఇవ్వరు. నవంబర్ 1 సండే ఉంది, నవంబర్ 8 సండే ఉంది, నవంబర్ 15 సండే ఉంది. ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా పెట్టే అవకాశం ఉంటుంది మీకు ప్రిలిమినరీ. 60 రోజుల కన్నా ఎక్కువ ఇవ్వరు టైము. అదేవిధంగా ప్రిలిమినరీ పెట్టిన ఇంకొక 60 రోజులకి మెయిన్స్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఉగాది రోజున అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే ప్రక్రియ ఆలోచిస్తున్నారు. గవర్నమెంట్ అనేది ఒక ఆలోచన, ఒక పుకారు, అది ఒక ఆలోచన, అది ఒక రూమర్, అండ్ ఇట్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ ఈజ్ దేర్ టు డూ దట్. కాకపోతే గ్రూప్ 2 లాంటివి ముందుగా కంప్లీట్ అయితే మీకు ప్రాసెస్ ఉంటుంది. గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్ అయిన తర్వాత, మెయిన్స్ అయిపోయిన తర్వాత మీకు డెఫినెట్గా మీకు ఒక అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్స్ మీరు యూ విల్ రైట్ ఇన్ సిపిటి, అంటే ఆన్లైన్ సిపిటి కాదు, డెఫినెట్లీ యూ విల్ రైట్ ఆన్ కంప్యూటర్స్. పోయినసారి ఇలాగా ఫిజికల్గా మెయిన్స్ నేను చెప్పేది గ్రూప్ 2 మెయిన్స్ ఖచ్చితంగా మీరు దాన్ని ఏమంటారు, దాన్ని ఆన్లైన్లో రాస్తారు. అంటే అందరూ ఒకేసారి కూర్చుని కంప్యూటర్లో ఆన్ చేస్తారు, కంప్యూటర్లో మీరు మెయిన్స్ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ 13 డిస్ట్రిక్ట్స్, అంటే ఇప్పుడు 26 డిస్ట్రిక్ట్స్, అంటే 28 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ 55,000 కంప్యూటర్స్ కెపాసిటీ టు పుట్ ఆన్లైన్ ఎగ్జామ్. 2016లో మెయిన్స్ని 50,000 మందిని ఒకేసారి రాయించారు మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2. సో వీ హ్యావ్ దిస్ కెపాసిటీ. ఓకే, సో అందుకని మీరు ఈ రాయబోయే ఎగ్జాము డెఫినెట్గా మీరు కంప్యూటర్లోనే రాస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ అంటే ఏంటి, పొద్దున్న కల్లా మీ ప్రింట్అవుట్ మీకు వచ్చేస్తుంది. ఆన్సర్ కరెక్టా తప్ప అనే దాంతో వచ్చేస్తుంది బయటికి పొద్దున్నే, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేస్తుంది మీకు. సో అక్కడ మీకు ఈ కరెక్షన్ చేయడాలు, ఓఎంఆర్ షీట్లు ఎక్కించడాలు ఇవే ఉండవు. ఇంకా ఇమీడియట్లీ మెయిన్స్ అయిన మరుసటి రోజు మార్నింగ్ లేదా తర్వాత రోజు జస్ట్ 2 to 3 డేస్లో యూ విల్ హ్యావ్ యువర్ ఆన్సర్ షీట్ టోటల్ విత్ క్వశ్చన్, విత్ కరెక్ట్ ఆన్సర్ అండ్ వాట్ ఈజ్ యువర్ రాంగ్ ఆర్ రైట్ అనేది మీ స్కోర్తో సహా బయటకు వచ్చేస్తారు 2 రోజుల్లో ఈసారి. దాంతో ఏపీపీఎస్సీ వాళ్ళు మిమ్మల్ని ఇమీడియట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచేస్తారు. అదొక 750 అనుకోండి, ఇంటూ 2తో 1,500 మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేస్తారు. ఆ తర్వాత ఈ 15 మందితో సిపిటి కండక్ట్ చేసేస్తారు. ఇవన్నీ కూడా ఒక 2 నెలలు అయిపోతాయి. అటు మెడికల్కి పంపించేస్తారు ఈ 1,500 మందిని, అలాగే స్పోర్ట్స్ కోటా ఉంటే సర్టిఫికేట్లు పంపించేస్తారు. సో అంతా కూడా ఒక 2-3 నెలలు అయిపోద్ది. ఎటు తిరిగి వచ్చే సంవత్సరం ఉగాది ఏప్రిల్లో వచ్చిందట. జనవరిలో మెయిన్స్ అయితే కదా 3 నెలలు ఉంటుంది టైము. ఏపీపీఎస్సీ కెన్ గివ్ గ్రూప్ 2 ఫైనల్ రిజల్ట్ బిఫోర్ ఉగాది, బిఫోర్ ఉగాది. ఓకే, సో అందుకని ఒక్క 10 నెలలు కష్టపడండి, రోజుకి 10 గంటలు చొప్పున. అది మీరు చేయాల్సిన పని. ఓకే.